వినేవాడు ఇటు పడుకొని కూడా హరికథలు చెప్తాండి బాబు. అందుకేనండి మీరు చదువుకునేవాడండి మా చిరకు మీరే బెటర్. 500 1500 అది కాదండి పాయింట్. ఈ జలాశయం ఏంటి, దాని గొప్పతనం ఏంటి, దాని చరిత్ర ఏంటి, అది పాయింట్. ఇంతకీ ఆ పాయింట్ ఏంటో చెప్పాడు. విప్ప నోరిపిన మంచి పాయింట్ అడిగారు వేస్తారు. విప్పనిస్తేగా. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో దరిద్రమైన కరువు వచ్చింది. ఈ ఊళ్ళో తప్ప అన్నం ఎక్కడా దొరికేది కాదు. అప్పుడు అశోకుడు ఈ చెరువు నిండా బియ్యం పోసి ఆ తూము నిండా కట్టెలు పెట్టి ఈ చెరువు అంతా అన్నం వండించి ఉత్తర భారతదేశంలో పంచిపెట్టాడు. అవ్విధంగా అప్రహారంగా ఈ ఊరికి అన్నవరం అనే పేరు వచ్చింది. ఊరి సోదరాయల గిట్టుబాటు కాబట్టి అడిగి ₹1 తీసుకోవాలి కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు చెప్తావా? ఒంటూ ప్రణాయాలు వాడు సస్తే ఇంకా మిగిలింది కూడా ఇది మిగిలింది నీ రొయ్య. ఆహా సూపరు సూపరు. ఈ అందం భూమి మీద ఉందా, ఇంద్రలోక నుంచి దిగొచ్చిందా? ఎటు చూసినా సూపర్ అంటాడు. ఇక్కడ ఎటు కనపడలేదు నాకు. దొరగారు ఒకసారి నేను చూసేస్తాను. ఇది చూడటానికి ఓ లెవెల్ కావాలయ్యా. లేదంటే నిప్పులుంటే జాగ్రత్త. రండి. అంతా అడవిలో ఉందంటే పుల్లుంటాయా? కరెక్ట్. ఇదంతా ఒకప్పుడు అడివే. ఓసారి మా ఇంటికి చుట్టాలు వస్తే ఏ జింకనో దుప్పునో కొడదామని భుజాన గన్నేసి బయలుదేరాను. ఎదురుగుండా పసుపు పచ్చగా కనపడుతుంది. చూస్తే పులి నన్నే చూస్తుంది, నేను పులినే చూస్తున్నాను. నా భుజాన గన్నేలాడుతుంది. అప్పుడు చీరల చొక్కాలు చిన్న అబ్బాయి గుర్తుకొచ్చింది. చీరల చొక్కాలు చిన్న అబ్బాయి ఆడవుడు. డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందామండి. మిమ్మల్ని కదా మాస్టర్, ఫీల్ అవ్వకండి. అప్పుడు గన్ను మెల్లగా తీసి దడేళ్ళు కాల్చాను. బుల్లెట్ ఈ చెవిలోంచి వెళ్ళి ఆ చెవిలోకి దూరి వెనకాల కాలో దిగి పులి చచ్చిపోయింది. ఒరేయ్, ఈ చెవులోంచి వెళ్ళి ఈ చెవులో దూరి వెనకాల్లో దిగి చచ్చిపోయిందా? అదెట్టరా? అప్పుడు పులి వెనకాల కాలుతో చెవు గోక్కుంటుంది. వెనకాలతో చెవు గోక్కుంటుందా? అది. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయిరా. ఇదేంటండి బావిలా ఉంది? డియర్ ప్యాసింజర్స్, అన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సొరంగంలో దిగి అరగంట నడిస్తే కాశీ వెళ్ళిపోతాం. దిక్క ముందు నేను అలా అనుకున్నాను. ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను. తొందరలో మళ్ళీ ఒకసారి వెళ్తాను. మొక్కు. అయితే నేను వెళ్తాను. ఏమే వెళ్తూ నువ్వు కాటేజీకి వెళ్ళిపో. నేను వెంటనే కాశీ వెళ్ళి వచ్చేస్తాను. కాశీ వద్దు, మీ ముఖం వద్దు. రూమ్ కెళ్ళి ఏసీ వేసుకుని పడుకున్నా. చెప్పాలని చెప్పాను. వెళ్తే వెళ్ళండి, లేకపోతే మానేయండి. బాబు పడిపోతా. ఇది ఒక గొయ్య, నా రొయ్య. ఇంతకంటే పెద్ద పెద్ద మా బుచ్చులెడ్డి పనులు లేవు. నా అయాల పెద్ద మరకలు పెట్టి రాయాలా? ఏమనే మీరు చేసే పనులన్నీ నా మీద పెట్టి తిట్టేస్తారేటో. కుటుంబం అన్నాను కదా. అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం. దిగండి. సూపరు. కళ్ళజోడు చేస్తే ఇంకా బాగా కనపడుద్ది. సూపరు. రొయ్య గారు రండి. ఇదే ఊరి ఉడతలు బట్టి నాయన ఎక్కడే ఉందిరా చూడడానికి నా రొయ్య. అమ్మమ్మమ్మమ్మ అలా అనకండి. అక్కడ కొలను చూడండి. చూసాము. ఆ కొలంలో స్నానం చేస్తే ఉన్న రోగాలు పోతాయి, లేని రోగాలు వస్తాయి. మీరు టూ మచ్ కామెడీ చేస్తున్నారు. నేను పుణ్యం వస్తుంది. వెళ్ళండి, స్నానం చేయండి. అయితే ఆ కొలంలో నేను దిగనవసరం లేదు. ఎందుకనో? ఎందుకంటే నాకే రోగాలు లేవు గనక. మీకు లేనిదేంటో నాకు తెలుసు. నోరు మూసుకుని నీళ్ళలో దిగండి. అయితే ఓకే. ఊరి నీ అమ్మ వాడు మునిగి ఈడొచ్చాడు బయటికి. వాడాడే ఈయనే మా ఆయన విగ్గు పెట్టుకుని అరే వెంకటాచలమా, ఎలా కాకులు తినడాయలా మమ్మల్ని అందరూ నీళ్ళలో దింపి నువ్వు ఉంటే చేస్తున్నావురా రొయ్య. మనకి జలగండం ఉంది. మీ ఇద్దరు రండి. అలాగే రండి, పంపిస్తాను. ఏంటండి మీరు అసలు ఏమనుకుంటున్నారు? మంచి మర్యాద కొంచెమైనా లేవా? అదేంటమ్మా ఇప్పుడు ఏమైందని? మీరు మాట్లాడకండి ప్లీజ్. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. సారీ అండి, అందరూ సరదాగా ఉంటేను. ఉంటే నీళ్లు కొడతారా? నిజంగా నా మీద కోపం వచ్చిందని భయపడిపోయానండి బాబు. నాకు మీ మీద కోపం ఎందుకుంటుందండి? అయినా అసలు మీరేం చేశారని? నీళ్లు చల్లారు అంతే కదా.